102వ కీర్తన చదువుదాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడివై ఉండకుము. నాకు చెవియొగ్గు వరకు నేను మొరలినుడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. చూడండి, ఇక్కడే మరి భక్తుల జీవితాలు మనకి బయలుపరుస్తాయి అన్నమాట. కష్టంలో ఏం చేశాడు దేవుడు అని అనేకులు ప్రశ్నిస్తారు. అవును, కరెక్టే కదా, ఎందుకు ఇంకా ఎంత ప్రార్థన చేయడం, ఎందుకు ఇంకా బైబిల్ చదవడం, ఎందుకు ఇంకా నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం. అయితే ఈ భక్తుడు చూడండి, నా మొరాలకించు, నా కష్ట దినాన్న నన్ను విడిచిపెట్టక, విముఖుడవై ఉండక, చెవియొగ్గుము. చూడండి అలా ప్రార్థిస్తున్నాడు. అంటే ఎక్కడో ఆలస్యం అవుతుంది, వినట్లేదు అన్నట్టు అనిపిస్తుంది, పరిస్థితులు మారట్లే. అలాంటి టైంలో ఇంకా విశ్వాసము కలిగి ప్రార్థించిన వాడే నిజమైన విశ్వాసి. అంటే కొంచెం ఇక్కడ వెరైటీగా మాట్లాడుతున్నాడు. నాకు విముఖుడవై ఉండక, ఆయన ఏమన్నాడు, నిన్నెన్నడును విడబను ఎడబాయను అన్నాడు. చెవులు సృష్టించిన వాడు నీ మాటలు వినడా, నాలుగు చూసిన వాడు వినడా, వింటాడు. కానీ ఫ్రస్ట్రేషన్లో అట్లీస్ట్ ఎలాగైనా ప్రార్థించాలి, కానీ కంప్లీట్గా సైడ్ ట్రాక్ అయిపోకూడదు. అంటే అట్లీస్ట్ యోబులాగైనా తను శపించుకున్నాడు, పుట్టకపోతే బాగుండు అనుకున్నాడు, పిండంలో ఉంటాడు కానీ పోతే బాగుండు అనుకున్నాడు. కానీ దేవుడు ఒక మాట అన్నాడా, అస్సలు నాకు విముఖుడవై ఉండకము, చెవి యొగ్గుము. అంటే ఎక్కడో వినట్లేదు. అప్పుడప్పుడు మీ ఆయన వినకపోతే ఏమన్నా వింటున్నారా అని చెప్తున్నాను. నేను మొరలిడ నాడు ఎలా ఉత్తరం ఇవ్వాలంట, త్వరపడి. అంటే ఎక్కడో ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నాడు. హియర్ మీ క్విక్లీ. కానీ నువ్వు తలంపులో ఉన్నప్పుడే ఆయన తెలుసంట. అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావు, అది విశ్వాసం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నావు, అది అధిక విశ్వాసం. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ బ్రింగింగ్ అవుట్. ఈరోజు అటువంటి నిరీక్షణ కాలంలో ఉండే గొప్ప విశ్వాసులకు దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. హీఈస్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి బహుమానం ఇస్తాడంట. ఈరోజు నువ్వు గుడికి వచ్చావా, బహుమానం ఇస్తాడు. ఈరోజు ఆన్లైన్లో వాక్యం వింటున్నావా, ఈరోజు బహుమానం ఇస్తాడు. ఈరోజు ప్రేయర్ చేసుకున్నావా, బహుమానం ఇస్తాడు. పొద్దున్న సాయంకాలం ప్రార్థిస్తున్నావా, ఈ విశ్వాసము ద్వారా ఏం కార్యం చేసినా ఆయన బహుమానం ఇస్తాడంట. హీ డైలీ లోడెత్ us with benefits. He want to reward you for every faith event. ఒకవేళ నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నా సరే, నీకు ఒక వేరే బుక్ ఓపెన్ చేసి అందులో రాస్తాడంట ఆయన గురించి మాట్లాడుకోండి. యు సీ దట్ నా. అంటే విశ్వాసానికి బహుమానం ఇవ్వాలని కోరుకుంటాడు అనమాట. పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయండి. హీ రివార్డ్స్ ఫెయిత్. నువ్వు శోధన జయించినప్పుడల్లా పాయింట్లు పడతాయి. నువ్వు శోధననే జయించకుండా పడిపోతే క్షమిస్తాడు, కృపణిస్తాడు, కడుగుతాడు. కానీ ఫ్యూచర్లో ఒక స్పీడ్ బ్రేకర్ పడిద్ది. సపోజ్ 7 మార్లు పడ్డావు, లేపుతాడు. ఫ్యూచర్లో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి? 7x2, 7x3 తీవ్రతను బట్టి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఇజ్రాయేల్ వాళ్ళు 7 అనే దినాన్ని మర్చిపోయి సాబాత్ దినాన్ని మానేశారు. ఆయన చెప్పి ప్రవక్తలను పంపించి చెప్పి 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 వాళ్ళని విడవడు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ మారిన తర్వాత ఆయన వస్తాడు, విడవడు. ఏం చేశాడు? 7x10 ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు ఈ స్థలానికి విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పి ఎక్కడ పెట్టేశాడు? 70 సంవత్సరాలు బబులోని తీసుకెళ్ళిపోయాడు. సో నువ్వు పడిపోయే ముందు ఆలోచించుకోవాలా, దీనికి మళ్ళా 10 రెట్లు ముందు గండి కొడితే నేను తట్టుకోగలనా? ఓకే, ఎందుకంటే సిన్ ఈజ్ వెరీ ప్లెజరఫుల్. అది బ్లెస్సింగ్గా ఉంటుంది ఆ టైంకి, మైండ్లో, బాడీలో. బట్ తర్వాత వచ్చే తట్టుకోగలనా? ఓకే, సో యూ నీడ్ టు ప్రిపేర్ విత్ దట్ లైఫ్. యా, గాడ్ విల్ గివ్ యూ గ్రేస్. దీన్ని విడిచిపెట్టడు. యూ విల్ టేక్ యూ, క్యారీ యూ ఫార్వర్డ్, బట్ యూ విల్ హ్యావ్ హిండ్రన్సెస్. ఎంతమందికి స్మూత్ హైవే కావాలా? ఐఎమ్ టెల్లింగ్ యూ, హోలీనెస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ హైవే. పరిశుద్ధత అనేది చాలా మంచి హైవే. సో ట్రై టు ఫాలో దాట్. ఓకే, నౌ చదవమ్మా. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి, పొయ్యిలోనిది కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. చూడండి, సణుక్కొని వెనక్కి వెళ్ళిపోయే బదులు ఎలాగన్నా ప్రేర్ చేయండి. అర్థమైందా? ఓకే, రైట్. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరిచిపోవుచున్నాను. చూడండి, బాధ కష్టం ఉన్నప్పుడు భోజనం చేయబుద్ధి కాదు, అది అధిగమించేస్తుంది. ఆ బాధ, ఆ వేదన, ఇట్ విల్ ఓవర్టేక్ యువర్ మైండ్, సోల్ అండ్ స్పిరిట్. చూడండి, ఎవరికైనా బాగా బాధలు కష్టం ఉన్నప్పుడు పెట్టాలి భోజనం. సిగ్గా ఉన్నప్పుడు వాళ్ళని లేపి భోజనం పెడతా ఉంటారు. చదవండి. నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గొడబాతును పోలియున్నాను, పాడైన స్థలములోని పగిడి కంటెవలేనున్నాను. ఇలా ఉన్నా కానీ ఆ పరిస్థితిలో మొరపెడుతున్నాడు, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలే. ఆ పరిస్థితిలో మొరపెట్టడమే గొప్ప విశ్వాసం. ఇంకా నిరీక్షణ కలిగి ఉండడమే గొప్ప విశ్వాసం. క్యారీ ఆన్. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలేనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారంగా భుజించుచున్నాను. అంటే ఏదో నా జీవితంలో కొన్ని శోధనలో పడిపోయా, అది ఇప్పుడు వచ్చి ఇలా స్పీడ్ బ్రేకర్ లాగా 10 రెట్లు స్పీడ్ బ్రేకర్ లాగా ఇలా ఇబ్బంది పడుతున్నాయి. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నీవు నన్ను పైకెత్తి
పారవేసి ఉన్నావు. అంటే పోయిన పైకెత్తి ఏం చేసావు, మళ్ళీ అక్కడి నుంచి కింద పడేసేవాడు. యూ లిఫ్టెడ్ మీ అప్ బట్ యూ త్రూ మీ డౌన్ ఫ్రమ్ దేర్. ఇక్కడి నుంచి పడిపోతే బాగానే ఉంటది, ఆ పై నుంచి పడితే చాలా కష్టం కదా. రైట్. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. చూడండి, ఇలా ప్రార్థిస్తుండగా ఇంక అయిపోయినా సరే, అంటే ఇంకా లాస్ట్ టైం బూడి తింటున్నాను, నా ఎముకలు ఎండిపోయాయి, ఇక చర్మం అంటుకుపోయింది, పీక్ టైంకి వచ్చేసినప్పుడు అయినా ప్రార్థిస్తున్నప్పుడు అటువంటి వారికి దేన్ని వాళ్ళు కనుక్కుంటారో చూద్దాం. సో ఇటువంటి గొప్ప విశ్వాసము కలిగి ఇంత బలహీనమైన స్థానములో ఇంత బలమైన ప్రార్థన చేస్తున్న వారైన దావీదుకి ఏం జరుగుతుందో చూద్దాం. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. 11వ వచనం దాకా ఒకటి మాట్లాడి 12వ వచనంలో కొంచెం బ్రేక్ ఇచ్చి ఏం మాట్లాడుతున్నాడు? నీవు నిత్యము సింహాసనుడవు, నీ నామస్మరణ తరతరములు. అంటే ఇంతకాలం నుంచి నా ప్రార్థన ఆలకించట్లేదు, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, కానీ నువ్వు మటుకు పర్మనెంట్గానే ఉంటావు అని ఆయన సూచిస్తున్నాడు. చూద్దాం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. సడన్ గా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మధ్యలో ఆపి అతని భాషను మార్చేశాడు. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే. సో ద బ్రైట్ ఫ్యూచర్ ఈస్ లుకింగ్ టు ఎంటర్ ఇన్ ద డార్కెస్ట్ మూమెంట్. సో గొప్ప వెలుగు నీ కటిక చీకటి సమయాన్ని ఛేదించుకొని రావడానికి టైం చూస్తుందంట. యు సీ దట్. సో ఇటువంటి ప్రార్థన మధ్యలో డైలాగ్ మార్చేసి ఏమైందంటున్నాడు? నా పని అయిపోయింది అంటున్నాడా? నీవు సియోన్ని కరుణించదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. ఏ కాలం వచ్చేసిందంట? ఐ డోంట్ నో వాట్ యు హావ్ బీన్ త్రూ. నువ్వు దేని గుండా వెళ్ళావో నాకు అనవసరము. ఈరోజు దేవుడు దాని నుంచి నిన్ను పైకెత్తడానికి, విడిపించడానికి నిర్ణయ కాలం వచ్చేసింది. సో దెర్ విల్ బి 2 అనాయింటింగ్స్. ఒకటేమో స్వస్థత అభిషేకము, ఆ రోజు ఇంకొకటేమో ఈ నిర్ణయ కాలములోకి నీకు స్వాగతం పలకడానికి ఒక అభిషేకం. దిస్ ఈస్ టు అనాయింట్ యూ, టు ఇన్వైట్ యూ ఇన్ టు ద న్యూ సీజన్. అయ్యా, ఇదిగో సమయం వచ్చింది, ప్రపంచంలో అనేక చీకటి ఉంది, నా ప్రజలకు అవమానం, అయితే నీవు నీ సంఘాన్ని నుంచి వెలిగిస్తావు నాయన. ఈ రోజు ఈ సంఘానికే కాదు, ప్రపంచంలో అనేక మంది విశ్వాసులకు ఈ కాలము రాబోతుంది నాయన. నీ సంఘస్థులను దాహము కలిగి ఉన్నారు ప్రభు. ఇదిగో నేనే కాదు, నా వచ్చు తరములు ఆ తరములకు బోధించాలని ఒక నిబంధన చేసుకున్నారు నాయన. ఆ నిబంధనను అబ్రహాంతో నెరవేర్చావు, ఇస్సాకుతో నెరవేర్చావు, యాకోబుతో నెరవేర్చావు. అయితే ఆ నిబంధనతో పాటు వారికి సామర్థ్యాన్ని ఇచ్చావు నాయన. ఈ రోజు ఇక్కడ ఉన్న వారందరికీ సామర్థ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. గివ్ దెమ్ an ability, ఓ లార్డ్. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.